యాహ్! తేజేశ్వర్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ అనేది 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక క్రైమ్ సంఘటన. మనకి అంతకుముందు మేఘాలయలో సోనం రఘువంశీ, తర్వాత రాజా రఘువంశీ కేసు చూసాం. రాజా రఘువంశీని హనీమూన్‌కని మేఘాలయకి తీసుకువెళ్ళి ఈ అమ్మాయి ఎలా చంపించింది ఒక సుపారీ ఇచ్చి అనేది చూసాం. ఇప్పుడు ఆ సంఘటన ఇన్స్పిరేషన్‌తో అంటే క్రైము న్యూస్‌లు కూడా ఇంకొంతమంది క్రైమ్ చేయడానికి ఎలా ఇన్స్పిరేషన్. రెండోది ఏమంటే చరిత్ర నుంచి గుణపాఠాలు తీసుకోవాలంటారు కదా, అలాగా వీళ్ళు ఏం చేశారంటే ఆ క్రైమ్‌ని స్టడీ చేసి దీంట్లో వాళ్ళేం తప్పులు చేశారు, మనం ఆ తప్పుల్ని చేయకుండా ఎలా మళ్ళీ ఇంత బాగా ఎలా చేయాలి, ఇవన్నీ వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. సో నిన్న ఎస్పీ శ్రీనివాసరావు గద్వాల జిల్లా ఎస్పీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ అని చెప్పారు. ఈ అంటే వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్లు అవన్నీ క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ అవన్నీ చేసి దాని తర్వాత ఈ డీటెయిల్స్ చెప్పారు. సో ఇది కొన్ని సంచలనం సృష్టిస్తుంది. అంటే మామూలు జనం కూడా ఇంత క్రైమ్ని ఇలా చేస్తారు అన్న ఒక షాకింగ్గా అయితే ఉందన్నమాట. అసలు ఏం చెప్పారు ఈయన, ఏం జరిగిందని చెప్తే ఈ అమ్మాయిది ఐశ్వర్య అనే అమ్మాయిది కర్నూలు. సో వాళ్ళ అమ్మ సుజాత, ఆమె ఒక బ్యాంక్లో పనిచేస్తుంది. ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అతనికి కొంత ఉండడం కూడా బాగుంటాడు, స్మార్ట్గా. సో అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది. సో ఈ సుజాత అనే ఆవిడతో అతను అఫేర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ కూతురుతో కూడా అఫేర్ పెట్టుకున్నాడు, ఈ ఐశ్వర్యతో కూడా. అయితే అతనికి పిల్లలు లేరు, అందువల్ల ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడు కూడా భార్య దగ్గరికి. భార్య ఒప్పుకోలేదు, దాంతో బయటికి తీసుకొచ్చారు. సో వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు, నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకో, అతన్ని చంపేస్తే మనం ఆస్తులు అవన్నీ వస్తాయి కదా అతని దగ్గర నుంచి. సో ఆస్తులు తీసేసుకొని మనం వీలైతే నా భార్యను కూడా చంపేస్తాను, మన ఇద్దరం, నేను బ్యాంకులో కూడా లోన్ తీసుకుంటాను, నేను కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి, అవన్నీ చేసుకున్నాక మనం విదేశాలకు పారిపోదాం అనేది ఒక ప్లాన్. అంటే ఈ సోనము వీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల దొరికిపోయారు కాబట్టి మనం విదేశాలకు వెళ్ళిపోతే దొరకము, ముందు లద్దాఖ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి అనేది ప్లాను. దీనికి సంబంధించి లోన్లు ఇప్పించే నాగేష్ అనే అతని హెల్ప్ తీసుకున్నారు. ఆల్రెడీ 2 ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ లోపల ఫిబ్రవరికి ముందే నిశ్చితార్థం జరిగింది. ఈ తేజేశ్వర్ సర్వేయర్ ఇతను ప్లస్ ప్రైవేట్ డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడని చెప్తున్నారు. సో ఇతనితో నిశ్చితార్థం జరిగినాక ఈ అమ్మాయి మధ్యలో మిస్ అయింది. అంటే తిరుమలరావుతో కలిసి ఎక్కడికి వెళ్ళిపోవడం ఏదో జరిగింది. సో అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, వీళ్ళ ఫ్యామిలీకి, తేజేశ్వర్ ఫ్యామిలీకి, ఇట్లా మిస్ అవుతుంది, అమ్మాయి గురించి నెగిటివ్గా వస్తున్నాయి రివ్యూస్. సో మనం వద్దని ఈ అబ్బాయికి చెప్పారు. ఇది అమ్మాయికి తెలిసింది. అమ్మాయికి తెలిసి అమ్మాయి ఏం ప్లాన్ చేసిందంటే వీడిని లవ్ ట్రాప్ లేయడం ప్లాన్ చేసింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమిస్తున్నాను, అది ఇది అనేసరికి మనోడు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది ఇంతగా అనే ఒక ట్రాప్లోకి తేజేశ్వర్ వెళ్ళిపోయాడు. సో అందుకని ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళికి ఒప్పించాడు, బలవంతంగా పెళ్ళి జరిగింది. దాంతో ఈ అమ్మాయి అతను ఫస్ట్లో కర్నూలులోనే కాపురం పెట్టారు. అయితే ఇతనికి డౌట్ వచ్చింది, ఈ తిరుమలరావుతో ఎక్కువ మాట్లాడడం, బయటికి వెళ్ళి రావడం, ఇవన్నీ అతనికి డౌట్ వచ్చింది. సో దాంతో అతను నిలదీయడం మొదలుపెట్టాడు, నువ్వు ఎందుకు తిరుమలరావు దగ్గరికి వెళ్తున్నావు అది ఇది అని. దాంతో అతను దీని నుంచి ఈ అమ్మాయిని డైవర్ట్ చేయాలని చెప్పి గద్వాలు గద్వాలకి వచ్చేసారు. గద్వాల ఈ అబ్బాయి వాళ్ళ ఊరు. గద్వాలకి వచ్చేసేసరికి ఈ అమ్మాయికి ఇప్పుడు కోపం వచ్చింది, వీడేంటి నన్ను ఇది చేస్తున్నాడు అని చెప్పి అతనికి చెప్పింది. మనం అనుకున్నట్టుగా అంతకంటే ముందే వేసేద్దాం ఇతన్ని అనేది అతనికి చెప్పింది. అతను కూడా ప్లాన్ చేశాడు. సో అతను ఏం చెప్పాడంటే ఈ అమ్మాయికి ఒక ట్రాకర్ పెట్టు, వాడు ఎక్కడెక్కడ పోతున్నాడు ఏంటి అనేది నేను లోపల ఒక టీంని అరేంజ్ చేస్తానని చెప్పాడు. సో ఒక ట్రాకర్ ఈ అమ్మాయి అతని 2 వీలర్ ఉంటుంది, 2 వీలర్కి పెట్టింది, GPS ట్రాకరు.